బైక్పై రైమంటూ దూసుకెళ్లడం యువతకు ఎంతో ఇష్టం. తమకు నచ్చిన ఇష్టమైన టూ వీలర్ కొనేందుకు ఎంతైనా ఖర్చు చేస్తుంటారు. దేశీయంగా ద్విచక్ర వాహనాలకు మంచి మార్కెట్ ఉంది. యువతను ఆకట్టుకునేందుకు చాలా పెద్ద పెద్ద కంపెనీలు వివిధ మోడల్ బైక్స్ మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే అందులో కొన్ని మాత్రమే యువతను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అందులో రాయల్ ఎన్ఫీల్డ్ ముందు వరుసలో ఉంటుంది. అంతేకాదు, గత మార్చి నెలలో ఈ ద్విచక్ర వాహన సంస్థ తమ విక్రయాల్లో దుమ్మురేపింది. మార్చి 2025 నెలలో ఏకంగా 1,00,000 యూనిట్లు విక్రయించింది. భారతీయులు తమ కంపెనీ బైక్స్ పై మోసపడుతున్నారని మరోసారి నిరూపించింది. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాల్లో దుమ్మురేపింది. మార్చి నెలలో ఏకంగా 1,01,021 యూనిట్లను విక్రయించింది. గతేడాదిలో ఇదే సమయంలో నమోదైన 75,551 యూనిట్లతో పోలిస్తే 34% వృద్ధి నమోదు చేసింది. మార్చి నెలలో దేశీయంగా 88,050 యూనిట్లను విక్రయించగా 12,971 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది. టారిఫ్ భయాలు, సెన్సెక్స్ 1,400 పాయింట్లు పతనం తర్వాత గడిచిన ఆర్థిక సంవత్సరంలో విక్రయాల్లో 10 లక్షల మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,12,732 యూనిట్లను రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయించగా 2025 మార్చి నాటికి 11% వృద్ధితో మొత్తం వాహన విక్రయాలు 10,09,900 యూనిట్లను చేరినట్లు కంపెనీ తెలిపింది. 9,12,732 యూనిట్లను రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయించగా 2025 మార్చి నాటికి 11% వృద్ధితో మొత్తం వాహన విక్రయాలు 10 లక్షల మైలురాయిని చేరుకోవడంపై ఎండీ బి గోవిందరాజన్ ఆనందం వ్యక్తం చేశారు. థాయిలాండ్లో ప్లాంట్ నెలకొల్పడంతో పాటు బంగ్లాదేశ్ మార్కెట్లోకి అడుగుపెట్టడంతో విక్రయాలు జోరందుకున్నట్లు ఆయన తెలిపారు.